హాయ్ ఏపీ, ఆలస్యం అమృతం విషం అని చెప్తుంటారు పెద్దవాళ్ళు. ఇది హిందూపురంలో అక్షర సత్యం అయింది. వైసీపీ తరపున గెలుపొందిన కౌన్సిలర్లను అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీలో చేర్చుకున్నారు. దీంతో మున్సిపల్ కౌన్సిలర్లో టీడీపీ సంఖ్యాబలం బాగా పెరిగింది. వెంటనే చైర్మన్ ఎంపికకు ఎన్నికలు నిర్వహించకుండా ప్రభుత్వం మనదే కదా, ఎక్కడికి వెళ్లిపోతారు అనే ధోరణితో టీడీపీ నేతలు వ్యవహరించారు. దీంతో హిందూపురం చైర్మన్ పదవి మళ్లీ వైసీపీ ఖాతాలోకి చేరుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. హిందూపురం పురపాలక సంఘంపై టీడీపీ జెండాను ఎగరవేయాలని స్థానిక ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, సీనియర్ నేతలు వ్యూహాలపై వ్యూహాలు రచించారు. మున్సిపల్ చైర్పర్సన్ ఇంద్రజతో పాటు 9 మంది కౌన్సిలర్లను గత ఆగస్టు 15న బాలయ్య సమక్షంలో టీడీపీలోకి చేర్చుకున్నారు. దీంతో టీడీపీకి చెందిన 6, బీజేపీ, ఎంఐఎంకు 2 కౌన్సిలర్లు, వైసీపీకి చెందిన 10 మంది కౌన్సిలర్లు, స్వతంత్రంగా గెలిచిన కౌన్సిలర్లతో పాటు మొత్తం 19 మంది కౌన్సిలర్లు, ఎమ్మెల్యే, ఎంపీ ఓట్లతో కలుపుకొని 21 మందితో టీడీపీకి సంపూర్ణ మెజార్టీ వచ్చింది. ఇక హిందూపురం చైర్మన్ టీడీపీ ఖాతాలోకి వస్తుంది అని అందరూ ఊహించారు. మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా 6వ వార్డు కౌన్సిలర్ డి రమేష్ కుమార్ పేరును ప్రతిపాదించారు. అయితే ఎవరూ ఊహించని విధంగా వైసీపీని విభేదించి టీడీపీలోకి చేరిన 4 కౌన్సిలర్లు సోమవారం వైసీపీ నాయకులు వేణురెడ్డి సమక్షంలో తిరిగి వైసీపీలోకి చేరారు. వీరికి వేణురెడ్డి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. దీంతో మళ్లీ హిందూపురం పురపాలక సంఘంపై వైసీపీ జెండా ఎగరనుంది. సాధారణ ఎన్నికల్లో ఎవరూ ఊహించని విధంగా రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన వెంటనే స్థానిక సంస్థలను టీడీపీ హస్తగతం చేసుకోవాలని వ్యూహాలను రచించింది. దీంతో హిందూపురం నియోజకవర్గంలో ఆగస్టు నెలలో రాజకీయ సమీకరణలు పూర్తిగా మారిపోయాయి. చిలమత్తూరు మండలంలో వైసీపీ ఎంపీటీసీలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో పాటు హిందూపురం మున్సిపల్ చైర్పర్సన్తో పాటు పలువురు కౌన్సిలర్లు టీడీపీలోకి చేరారు. గత ఆగస్టు 20న మున్సిపల్ చైర్పర్సన్ ఇంద్రజ అధ్యక్షతన ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి ఇంద్రజతో తన పదవికి రాజీనామా చేయించారు. దీనికి సభ్యులందరూ ఆమోదం తెలిపారు. రాజీనామా పత్రాన్ని మున్సిపల్ కమిషనర్ వెంటనే డిఎంఏకు పంపారు. ఎన్నికల సంఘం మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నికకు నోటిఫికేషన్ ఇచ్చేలోపు టీడీపీలోకి చేరిన కౌన్సిలర్లు మల్లికార్జున, రహమత్ బి, మణి, పరశురాములు తిరిగి వైసీపీలోకి చేరారు. దీంతో వైసీపీ బలం పుంజుకుంది. హిందూపురం పురపాలక సంఘంలో 38 వార్డులు ఉన్నాయి. గతంలో ఎప్పుడూ లేని విధంగా వైసీపీ 30 స్థానాల్లో గెలిచింది. టీడీపీ 6 స్థానాల్లో గెలిచింది. బీజేపీ 1, ఎంఐఎం 1 స్థానాల్లో గెలిచారు. వైసీపీ గెలిచిన 30 స్థానాల్లో ఎన్నికలకు ముందు 12వ వార్డు, 27వ వార్డు కౌన్సిలర్లతో పాటు ఎంఐఎం కౌన్సిలర్లు టీడీపీలోకి చేరారు. అప్పటికి 9 మంది టీడీపీ కౌన్సిలర్లు అయ్యారు. బాలకృష్ణ సమక్షంలో చైర్పర్సన్తో సహా 9 మంది వైసీపీ కౌన్సిలర్లు టీడీపీలోకి చేరారు. దీంతో మొత్తం 18 మంది కౌన్సిలర్లు ఎంపీ, ఎమ్మెల్యే ఓట్లతో కలిపితే 20 మంది అయ్యింది. బీజేపీ మద్దతు కూడా టీడీపీకే ఉంటుంది. దీంతో కూటమి బలం 21కి చేరింది. వైసీపీ బలం 30 నుంచి 19కి తగ్గింది. వీరిలో మరో 14 మంది వైసీపీ కౌన్సిలర్లు టీడీపీలోకి చేరడానికి సిద్ధంగా ఉన్నట్లు అప్పట్లో చర్చ జరిగింది. అయితే ఇందులో 4 పార్టీలో చేర్చుకోవడానికి టీడీపీ నాయకత్వం తిరస్కరించినట్లు వార్తలు వచ్చాయి. సంపూర్ణ మెజార్టీతో మరో వారంలో వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన 6వ వార్డు కౌన్సిలర్ రమేష్ కుమార్ను మున్సిపల్ చైర్పర్సన్గా ఎన్నుకోవడం ఖాయం అనుకున్నారు. ఈ సమయంలో 4 కౌన్సిలర్లు సొంత గూటికి చేరడంతో అధికార పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్టు అయింది. 19కి తగ్గిన వైసీపీ బలం మళ్లీ 23కు పెరిగింది. దీంతో మున్సిపల్ చైర్పర్సన్గా లక్ష్మిని ఎంపిక చేయడానికి పార్టీ అధిష్టానం ఆదేశించినట్లు సమాచారం. పార్టీని వీడిన వారికి టీడీపీలో సరైన గుర్తింపు ఇవ్వకపోవడంతో ఆ 4 అసంతృప్తితో తిరిగి వైసీపీలోకి చేరినట్లు తెలుస్తుంది. వీరితో పాటు మిగిలిన వైసీపీకి చెందిన 7 కౌన్సిలర్లు, ఎంఐఎంకు చెందిన కౌన్సిలర్లు కూడా టీడీపీని వీడి వైసీపీలో చేరుతారు అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఎర్రజెండా మీడియా, థ్యాంక్ యూ.